కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయాలని మా వరకు ప్రార్థించండి. చాలు చిన్న ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, అనంత కరుణామయుడు, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసనం వాడము, ధవలవరుడు రత్నవరుడమైన దేవానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి నాయన యొక్క పునరుద్ధాన దినమున ఆదివారమున ఇలా ప్రభుని మందిరంలో ఇంతవరకు ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభువా తండ్రి ఇదిగో మీరు చూపిన కృపను బట్టి నాయన ఇదిగో మీ యొక్క ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. వచ్చిన బిడలను బట్టి వందనాలు తండ్రి. రాలంటి వారికి మరొక తరుణాన్ని మీరు దయచేయండి తండ్రి. అలాగే ప్రభు యొక్క సమయంలో నాయన ఇదిగో తండ్రి సాక్ష్యాల్లో ఉన్నారు. అలాగే కీర్తన మేము జ్ఞానించాము. అలాగే మేము ప్రభు ఆరాధన మీ కృప అనుగ్రహించారు. ప్రభు యొక్క సమయంలో నీ దీనదాసునిగా ప్రభుని నిలబడిగా దయచేసి నాతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరిచి మీ మహిమతో నింపమని తండ్రి. ఇదిగో నాయన సాయంత్రం తలాపిలాయను శరంధర తండ్రి గొప్ప కార్యాలు జరిగించే దేవుడు నాయన. వాక్యము నీది ప్రభు, మేము నీ బిడలము నాయన. దయచేసి కొన్ని నిమిషాలు నాతో మాతో మాట్లాడమని, వాక్యానికి మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి సాతానికి యేసు నామములో భయపరుస్తూ ఆయన మా ప్రాణాత్మ శరీరాల్లో మీకు సాధులుంచుకుని ఈ వాక్యం ఇంకునగా వినబుద్ధిని గైకునే మనసును దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క కొలస్సీలకు రాసిన ఈ యొక్క పత్రికలో మాట చెప్తాడు. యజమానులారా, పరలోకమందు మీకును యజమాను ఉన్నాడని ఎరిగి న్యాయమైనది, ధర్మానుసారమైనది మీ దాసులట్లా చేయుడి. ప్రార్థన యందు నిలకడగా ఉండుడి. కృతజ్ఞత గలవారి దాని యందు వెనుకగా ఉండి, మరియు నేను బంధకములను ఉంచబడ్డ కారణమైన క్రీస్తు మరణమును గురించి బోధించవలసిన విధముగానే ఆ మర్మమును ఎల్లడిపరిచినట్టు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయమని మా కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఏమని మాట్లాడుతున్నాడు అంటే 2వ వచనంలో ప్రార్థన యందు నిలకడగా ఉండి, కృతజ్ఞత గలవారై దాని యందు మెరుగుగా ఉండి. దేవునికి స్తోత్రం. ఏం చేయమంటాడు ఇక్కడ? ప్రార్థన యందు నిలకడగా ఉండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నిలకడగా ఉండాలంటే మనం ప్రార్థన యందు నిలకడగా ఉండి. హల్లెలూయా. చూడండి, ప్రార్థన విషయంలో చాలా మంది నిలకడగా ఉండలేకపోతున్నారు. నిలకడగా అర్థం ఏంటంటే ఏ సమయంలో ప్రార్థన చేయాలనుకున్నారో ఆ సమయంలో ప్రార్థన చేయాలి, కానీ చేయలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పి ప్రతిరోజు నేను 3 గంటలకు ప్రార్థన చేద్దాం అనుకున్నాం అనుకోండి, చాలా సార్లు ప్రార్థన చేయగలుగుతాం, కొన్నిసార్లు ప్రార్థన చేయలేము. అలాగే పొద్దున లేచి ప్రార్థన చేసేద్దాం అనుకున్నాం, ఏం చేద్దాం చెప్పండి? ప్రార్థన. హల్లెలూయా. పొద్దున లేచేటప్పటికి లేట్ అయింది అనుకోండి, ప్రార్థన పక్కన పెట్టి ఇంట్లో పనులు చేస్తాం. దేవునికి స్తోత్రం. కనుక ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ప్రార్థన యందు నిలకడగా ఉండండి. అంటే నిలకడైన ప్రార్థన కావాలి. మనం ఎంత ప్రార్థనలో ఎంత నిలకడగా ఉండగలుగుతామో దేవుడు అంటే మన ప్రార్థనకు తగిన ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఉన్నారు, వారు ఖచ్చితంగా నిలకడగా ప్రార్థన చేశారు. వాళ్ళ ప్రార్థన జీవితాన్ని మనం చూస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేశారు. ప్రజల కొరకు ప్రార్థన చేశారు, వాళ్ళకు ఉన్నట్టు సమస్యలను బట్టి వారు ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థనలకి జవాబు దేవుడు అనుగ్రహించాడు. కనుక నిలకడైన ప్రార్థన కావాలి. తర్వాత ఏమంటాడంటే కృతజ్ఞత గలవారే దాని మెరుగుగా ఉండి అంటాడు. హల్లెలూయా.
ఎలా ఉండాలంట? కృతజ్ఞత గలవారే దాని ఎందుకు మెలుపుగా ఉండండి. కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి ఏం కలిగి ఉండాలి? మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తాం. కనుక కృతజ్ఞత గలవారే మెలుపుగా ఉండండి. మరి విశ్వాస జీవితంలో మెలుపు అనేది చాలా అవసరం. హల్లెలూయా. మన విశ్వాస జీవితంలో మెలుపు లేకపోతే పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మెలుపు కలిగి మనం ప్రార్థన చేయాలి. మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. కనుక మొట్టమొదటి మనం చూడవలసిన విషయం ప్రార్థనలో ఎలా ఉండాలంటే మనం నిలకడగా ఉండాలి. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివితే, మొదటి సమూయేలు గ్రంథము 12:23వ వచనంలో అక్కడ సమూయేలు గారు ఏమంటాడు? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అంటాడు. దేవునికి స్తోత్రం చేస్తాడు. హల్లెలూయా. ఎవరి నిమిత్తం ప్రార్థన చేయడం మానేస్తేనంట? నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయడం మానట వలన యెహోవాకు విరోధముగా పాపము చేయవాడు నగుదును, అది నాకు దూరమవును గాక. దేవునికి స్తోత్రం చెప్తాడు. ఏమంటాడు చెప్పండి? ఏమంటున్నాడు ఆయన? మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం ఉంటుంది. అంటే ఇప్పుడు సమూయేలు గారి ప్రార్థన ఎలా ఉందంటే నిలకడగా ప్రార్థనగా ఉంది. హల్లెలూయా. సమూయేలు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే నిలకడగా ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ నేను మీకోసం ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాను. మనం ఏదో పాపం చేయవలసిన లేదు. ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. ప్రార్థన ఎప్పుడైతే మనము నిర్లక్ష్యం చేస్తుంటామో, ప్రార్థన మనం మానేస్తుంటామో, మనం దేవునికి దూరం అయిపోతుంటామో, సాతానికి దగ్గరైపోతాం. హల్లెలూయా. ప్రార్థన చేయకపోవడం వలన సాతాను సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. పాపం చేయడానికి అవకాశం ఉంటుంది. పాపం చేస్తుంటారు, దేవునికి దూరం అయిపోతుంటారు. అందుకనే భక్తుడైన సమూయేలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమంటే నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయడం మాట చూడండి, ప్రార్థన చేయడం మానట వలన యెహోవాకు విరోధముగా పాపము చేయవాడు నగుదును. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే చాలు పాపం చేసిన వాడు అవుతారు. యెహోవాకు విరోధముగా పాపం చేసినటువంటి వాడు అవుతారు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా సమూయేలు మా కోసం ప్రార్థన చేయని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి బతిమాలుకునేవారు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు. ఇశ్రాయేలు పక్షముగా విజ్ఞాపన చేసేవాడు. ఇశ్రాయేలు పక్షముగా ప్రార్థన చేసేవాడు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించేవాడు. శత్రువుల చేతిలో వచ్చి దేవుడు విజయం ఇచ్చాడు. సమూయేలు ప్రార్థన చేయగా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. చూడండి 7వ అధ్యాయము, అదే సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 5వ వచనం చదవండి. అంతట సమూయేలు ఇశ్రాయేలు మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమును యెహోవాను ప్రార్థన చేయదని చెప్పగా వారి మిస్పాలో కూడుకుని నీళ్ళిచ్చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమందు ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకుని మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చువాడేను తీర్చుచు వచ్చాను. ఇశ్రాయేలు మిస్పాలో కూడుకుని ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్టుగా మా కొరకు ఆయన ప్రార్థన చేయక మానవత్వని సమూయేలు వద్ద మనవి చేసింది. హల్లెలూయా. ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు? మన దేవుడిని యెహోవా వద్ద మా కోసం ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలును ఏం చేశారు? మనవి చేశారు. హల్లెలూయా. అయ్యా దైవజనుడైన సమూయేలు మా కోసం ప్రార్థన చేయొద్దు, మానవద్దు అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు. మరి సమూయేలు ఏమంటున్నాడు? నేను మీకోసం ప్రార్థన చేయడం కానీ మానేస్తే అది యెహోవా దృష్టికి నేను పాపము చేసేవాడు నాకు కాదు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు? అయ్యా మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు అన్నారు.
ఈయనేమన్నాడు, నేను ఒకవేళ నీ కోసం కానీ ప్రార్థన చేయడం కానీ మానేస్తే ఏమవుతానంటున్నాడు ఆయన. చూడండి, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానటం వలన యెహోవాకు విరోధముగా పాపము చేయవాడు తగుదునని అది నాకు దూరమగును గాక. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారంటే, అయ్యా నువ్వు ప్రార్థన చేయడం మానొద్దు అని వాళ్ళు చెప్తున్నారు. మరి సమూయేలు ఏం చెప్తున్నాడంటే, నీ కోసంగా నేను ప్రార్థన చేయడం కానీ మానేస్తే నేను పాపం చేసేవాడు అయిపోతాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు సమూయేలు ఏం చేయడం మానట్లేదు, ప్రార్థన చేయడం మానట్లేదు, తన జీవితంలో పాపం అనే దగ్గరికి రావట్లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. కొంచెం బయట తీసుకు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. మరొకసారి మాట చదువుదాం చూడండి. ఇక్కడ ఏమంటాడంటే, నా మట్టుకు నేను. ఇప్పుడు మనం ఏమనుకోవాలి చెప్పండి? నా మట్టుకు నేను ప్రతి ఒక్కరు అనుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తాను. ఆయన ఏమంటాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుకోవాలి. అంటే ఎవరి నిమిత్తం ప్రార్థన చేయాలి మనము అంటే, ఇతరుల కోసం మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన చేయడం మానితే అది పాపం అయిపోతుంది. హల్లెలూయా. ఇంకా చూడండి, ఏదైనా మానేయచ్చు కానీ ప్రార్థన చేయడము మానకూడదు. కానీ దాన్నే మానేస్తాం మనం. నిన్న మనం హల్లెలూయా ఏది మనం, కానీ ప్రార్థన మాత్రం ఎందులో పవర్ ఉందో దాన్ని మానేస్తున్నాం. అక్కలేనన్నీ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందుకే చాలా చక్కగా చెప్తున్నాడు ఆయన సమూయేలు గారు, నేను మానేస్తే పాపం అవుతుంది, నేను ప్రార్థన చేయడం మానితే మీ నిమిత్తము అది పాపం అవుతుంది. కనుక ఇశ్రాయేలు ప్రజల కొరకు సమూయేలు గారు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. అందుకే ఏమంటాడంటే, మనం చదువుతాం చూడండి, ఇందా చదివిన 7వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చదివితే, సమూయేలు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవా సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలు పక్షము యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. ఏం చేశాడంట? అతని ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. దైవజనుడిగా లేకపోతే దైవ ప్రేమ ఉన్నట్టు వారు, దేవుడు యందు భయభక్తులు గల వారి యొక్క ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. హల్లెలూయా. కనుక ఇశ్రాయేలు వచ్చి ప్రార్థన చేయను, మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు అన్నారు. ఆయన ఏమంటాడు, ఎప్పుడు నీ మానలేదు, కానీ మానేయనుకోండి, మీ నిమిత్తం ప్రార్థన చేయడం మానేస్తే పాపం చేసేవాడిని అవుతానని చెప్తున్నాడు. అంతేకాకుండా ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి అక్కడ బలిగా అర్పించి, చూడండి ఇశ్రాయేలు పక్షం అక్కడ ప్రార్థన యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాను. దేవుడు అక్కడ ప్రార్థన అంగీకరించి ఏం చేశాడంటే, సమూయేలు దహన బలి అర్పిస్తుండగా యుద్ధము చెడ్డది ఇశ్రాయేలు మీదకి వచ్చింది. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద నిండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారి ఇశ్రాయేలు ఎదుట ఓడిపోయారు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు చెప్పండి? సమూయేలు గారు ప్రార్థన చేస్తే దేవుడు అంటే ఉరుములు ఉరిపించి ఆ ఫిలిష్తీయులను తారుమారు చేస్తాడంట. వాళ్ళ కొట్టుకుంటూలా చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. వాళ్ళ కొట్టుకుంటూలా చేసినప్పుడు దేవుడు అక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక గొప్ప జయం ఇచ్చాడు, తారుమారు చేస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్తాడు. మనకి ఇశ్రాయేలు చేతిలో ఏం చేయబడ్డారు వారు అంటే ఓడిపోయారు. హల్లెలూయా. ఏం చేయబడ్డారు చెప్పండి? ఇశ్రాయేలు చేతిలో వాళ్ళు. ఇప్పుడు ఎవరు చేయడం వల్ల వచ్చింది ఇక్కడ అంటే సమూయేలు ప్రార్థన చేయడం ద్వారా. దేవునికి సమూయేలు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు అద్భుతమైన కార్యం దేవుడు జరిగించాడు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, మీ నిమిత్తము నేను ప్రార్థన చేయడం కానీ మానేస్తే యెహోవాకు విరోధముగా నేను పాపము చేయవాడు అవుతాను. దేవునికి స్తోత్రం. అది నాకు దూరం అగును గాక. పాపము దూరం అవ్వాలి, ప్రార్థన దగ్గరగా ఉండాలి. ప్రార్థన ఎక్కువ మనలో ఉంటే పాపం దూరంగా పడిపోతుంది. మనం ప్రార్థన చేస్తాం అనుకోండి పాపం చేయం, ప్రార్థన చేయలేదు అనుకోండి పాపం చేస్తాం. అందుకే యేసు ప్రభు వారు కూడా శిష్యుల దగ్గరకు వచ్చి ఏమన్నారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెరుగుగలిగి ప్రార్థన అంటే శోధనలోనికి వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుంది? మన పరిస్థితులను మార్చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే అంటాడు, యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేము ఎందుకు ఆ దెయ్యాన్ని నిలబట్టలేకపోయామని అడుగుతున్నారు. ఆయన అంటాడు, ఇది ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. హల్లెలూయా.
విశ్వాసంతో చేసిన ప్రార్థన వలన సాధ్యం అంటాడు. కనుక మనం చేసే ప్రార్థన దేవుడికి అంగీకారం అవుతే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అందుకే ఆయన ఏమంటాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయడం కానీ మానేస్తే, నా మట్టుకు నేను ప్రార్థన చేయడం మానితే దేవుడు ఎదుట నేను పాపం చేసేవాడిని అవుతాను, అది నాకు దూరం అవునుగాక అంటాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథంలో యోబు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు. యోబు గ్రంథంలో 27వ అధ్యాయం, యోబు గ్రంథం 27వ అధ్యాయం 8-9 వచనం చదవండి. యోబు గ్రంథము 27వ అధ్యాయం 8వ వచనం. దేవుడు వాడిని కొట్టివేయినప్పుడు, వాడి ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? వారికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడి మొర వినినా, వారి సర్వశక్తిని యందు ఆనందించిన, వాడు అన్ని సమయంలో దేవునికి ప్రార్థన చేయున. హల్లెలూయా. ఏమండి కూర్చోండి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, వాడు ఏమంటాడు చదవండి. దేవుడు వాడిని కొట్టివేయినప్పుడు, వాడి ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? వాడికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడి మొర వినునా. దేవునికి స్తోత్రం. ఎవరు మొర వినునా అంటున్నాడు ఇక్కడ? భక్తిహీనుని యొక్క మొర. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, భక్తిహీనులు అంటే ఎవరు? అంజులు అనుకోకండి. ఎవరు? మనమే. హల్లెలూయా. భక్తిహీనులు అంటే ఎవరని చెప్పండి. భక్తి ఉంది కానీ నేనత అయిపోయింది అంటే అర్థం ఏంటంటే భక్తి తగ్గిపోయింది. హల్లెలూయా. భక్తి లేదు మనలో. భక్తిహీనులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారు. వాళ్ళు దేవునికి మొరపెట్టినా అంటాడు. నిజంగా ప్రార్థన చేస్తారంటే ప్రార్థన చేయరంట. తర్వాత అక్కడ సర్వశక్తిని యందు ఆనందించిన వాడు అన్ని సమయంలో దేవుడికి ప్రార్థన చేయనా. దేవుడికి స్తోత్రం చెప్తాడు. ప్రార్థన చేస్తాడా? దేవుడిని ఆనందిస్తాడా? హల్లెలూయా. చూడండి, భక్తిహీనత అనేది అంట దేవుడికి దూరం చేస్తుంటది. అందుకే దేవుడు దగ్గర ఏమంటున్నాడు సమీర గారు అంటే, నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను, అది నాకు దూరం అవ్వను కాక అంటాడు. దేవుడికి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. చూడండి, అన్ని చేస్తాము, ప్రార్థన దగ్గరికి 5 నిమిషాలు, అది కూడా కష్టమే. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే భోజనం దగ్గర ప్రార్థన చేస్తుంటారు. దేవుడికి స్తోత్రం చెప్తారు. భోజనం దగ్గర ఏం చేస్తుంటారు? మనసుల పరిస్థితిని ప్రార్థన చేస్తారు. ఇంక అంతే ప్రార్థన. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్తారు. కనుక ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రార్థన చేసే వాళ్ళు చాలా మంది కనపడతారు. చూడండి, 55వ కీర్తనలో 16-17 వచనాల్లో మనం చదివితే చూడండి, అన్నట్టు అయితే నేను దేవునికి మొరపెట్టుకున్నాను, యెహోవా నన్ను రక్షించు. ఇప్పుడు అంట సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకున్నాను, ఆయన నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. భక్తుడిని దావీదు అంటున్నాడు, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. చూడండి, ఈ ప్రార్థన ఎటువంటిదంటే క్రమమైన ప్రార్థన. సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు, ఉదయం కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తాడు. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం కూడా ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞానించు మొరపెట్టుకుందును, ఆయన ప్రార్థన ఆలకించును. దేవుడికి స్తోత్రం. చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. దావీదు ప్రార్థన క్రమమైన ప్రార్థన జీవితం. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడి యొక్క దావీదు యొక్క ఆలోచనని దేవుడు నెరవేర్చాడు. దావీదును ఉన్నతమైన స్థితిలో అక్కడ నిలబెట్టాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఎలా ప్రార్థన చేయాలి అంటే మనం నిలకడగా ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలి? నిలకడగా ప్రార్థన చేయాలి. సమయం ఎలా ఉన్నాడు? నిలకడగా ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలు.
హల్లెలూయా. దావీదు తన ప్రార్థనా జీవితం ఎలా ఉన్నాడు? నిలకడగా ప్రార్థన చేస్తున్నాడు. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం కూడా జ్ఞానిస్తూ నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. నేను అలా ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. కనుక మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మన ప్రార్థన కూడా క్రమమైన ప్రార్థనగా ఉండాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఒక సమయాన్ని దేవుడికి ఇవ్వగలిగితే అదే సమయంలో మరలా ఇప్పుడు మొరపెడతామని దేవుడు చూస్తుంటాడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. లేకపోతే చూడండి, ఎవరన్నా ఒక బంధువులు కావచ్చు, లేకపోతే ఒక స్నేహితుడు కావచ్చు, వాళ్ళ యొక్క బంధుత్వం, వాళ్ళ స్నేహము మంచిగా ఉండి ప్రతిరోజు ఒక సమయాన్ని వాళ్ళు కలుసుకున్నారనుకోండి, కష్టంతో మాట్లాడుకుంటారు, లేకపోతే వాళ్ళు మంచిగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు. ఆ సమయంలో వారు ఒక రోజు కలలేదు అనుకోండి, ఏమనుకుంటారు వాళ్ళు? అయ్యో వేళ కలలేదు, వేళ రాలేదు, ఎందుకు రాలేదు అని ఏం చేస్తుంటారు? అలాగే దేవుడి దగ్గర మనం ప్రతిరోజు మనం చేసే ప్రార్థన క్రమంగా ప్రార్థన చేసామనుకోండి, ఎప్పుడన్నా ఒక రోజు కానీ క్రమం తప్పామనుకోండి, దేవుడు కూడా అలాగే అనుకుంటాడు. హల్లెలూయా. చూడండి, ఆ ఏదైనా ఒక వనంలో ఆదామును దేవుడు సృష్టించాడు. సృష్టించిన తర్వాత ప్రతిరోజు ఏ సమయంలో వెళ్ళేవాడు? సాయంకాల సమయంలో వెళ్ళేవాడు. సాయంకాల సమయంలో వెళ్ళి ఆదాముతో దేవుడు ఏం చేసినట్టు మాట్లాడేవాడంట. హల్లెలూయా. పిల్లలు కనుక వాళ్ళు చూసి ఆయన మురిచిపోతుండేవాడు, వాళ్ళు చక్కగా వాళ్ళతో మాట్లాడుతుండేవాడు. దేవునికి స్తోత్రం చెప్తారు. కానీ ఒకనొక సమయంలో ఆయన వచ్చిన సమయంలో వీళ్ళు దాక్కున్నారు, కనపట్టలేదు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు, చేయవలసిన సమయంలో చేయకుండా. చూడండి, తినవద్దన్న పండు తిని వాళ్ళు దేవుడికి దూరం అయిపోయారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆదామా ఆదామా అని కాకేస్తుంటే ఎక్కడున్నావని తింటే పక్కన ఎక్కడో ఉండి చెట్లు చోటు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. అంటే ప్రతి సమయంలో ఏ సమయంలో అయితే వస్తున్నాడు ఆ సమయంలో ఆదామును కలుసుకోవాలి, ఆదాము దగ్గర మాట్లాడాలి అనుకుంటున్నాడు. అలాగనే మనం చేసే ప్రార్థన అది క్రమమైన ప్రార్థన అయితే ఏ సమయంలో మనం నిర్ణయించుకున్నామో ఆ సమయంలో యేసు ప్రభువు మన దగ్గరికి వచ్చి మన ప్రార్థన అయినా ఆలకిస్తాడు. దేవుడికి స్తోత్రం. అందుకే దావీదు గారు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం కూడా దినానికి 3 మార్లు క్రమముగా ప్రార్థన చేసేవారు. ధ్యానిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధన చేస్తూ ఆయన ప్రార్థన చేశాడు. కనుక ఆయన ప్రార్థన దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆలకించాడు. హల్లెలూయా. దావీదు పేదవాడిగా ఉన్నాడా? లేడు. ఎక్కడున్నాడు చెప్పండి? రాజుగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. పొద్దున్న లేచిన కానీ సాయంకాలం దాకా ఎక్కడ ఉండేవాడు? గొర్రెలను కాసుకుంటూ ఉండేవాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఎక్కడున్నాడు అంటే రాజసింహాసనం దగ్గర కూర్చున్నాడు. అలాగైనా ప్రార్థన మానేశాడా? ప్రతిరోజు ప్రార్థన క్రమాన్ని మానలేదు. దినానికి 3 మార్లు ప్రార్థించేవాడంట, 7 మార్లు ఆరాధన చేసేవాడు. అంతేకాకుండా చూడండి, ప్రజలను దర్శించడానికి వెళ్తున్నప్పుడు ఎక్కడైనా తనకు అనుకూలమైన సమయం ఉంటే ఆ చెట్టు కింద కావచ్చు, లేకపోతే కొండ దగ్గర కావచ్చు, ఎక్కడ అనుకూల సమయం ఉంటే అక్కడ ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. అందుకని అనుకూల సమయంలో మీకు నేను మొరపెట్టి అంటాడు. దేవునికి స్తోత్రం. కనుక తన ప్రార్థన జీవితం ఎంత నిలకడగా ఉందో అంతగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అలాగే దానియేలు అంట దినానికి 3 మార్లు యెరూషలేము తట్టు తిరిగి ఆ కిటికీలు ఓపెన్ చేసి యెరూషలేము వైపు చూస్తూ దినానికి 3 మార్లు ప్రార్థించేవాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. తన ప్రార్థనా జీవితము, తన క్రమమైన ప్రార్థనా జీవితాన్ని బట్టి ఆ దేశంలోనే ఉన్నత స్థితిలో దేవుడు అక్కడ నిలబెట్టాడు. చూడండి, వాళ్ళ ప్రార్థన వలన ఆ దేశంలో శాసనమే మారిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మన విశ్వాస జీవితం సరిగా ఉంటే, మన ప్రార్థనా జీవితం నిలకడగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. కనుక ఏ ప్రార్థన ఎలా ఉండాలంటే, మన ప్రార్థనతో మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి? మనం నిలకడగా ఉండాలి. చూడండి, మరొక వచనాన్ని మనం చదివితే 109వ కీర్తన, దేవుడికి స్తోత్రం చెప్తాము. 109వ కీర్తన 4వ వచనం చదవండి. చూడండి, నేను చూపిన ప్రేమకు వారు ఏం చేశారంటే వాళ్ళు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తున్నా? నా మీద పగబెట్టుకున్నా, నన్ను శత్రువుడిగా చూసినా, నేనంటే ఇష్టపడకపోయినా నేను మానక ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. వారి బాగు కొరకు, వారి క్షేమం కొరకు, వారు ఇంకా మంచిగా ఉండాలని
వారి కొరకు నేను ఏం చేస్తున్నాను బిడ్డకైనా ప్రార్థన చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఆయన ప్రేమ చూపిస్తే వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే ప్రతిగా నా మీద పగ పెట్టుకుని ఉన్నారు, అయినప్పటికీ నేను మానక వారి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. తర్వాత నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద వేషము ద్వేషించున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎన్ని రకాలుగా నా మీద వాళ్ళు ద్వేషించినప్పటికీ ఏం చేసినప్పటికీ నేను మాత్రం ఏం చేస్తున్నానంటే మానక నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. క్రమమైన ప్రార్థన చేస్తున్నాను, నిలకడైన ప్రార్థన. మానక ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉంది, మనం ప్రార్థన చేయగలుగుతున్నాం, మన ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా? హల్లెలూయా. అది నిజముగా క్రమమైన ప్రార్థన అయితే, దేవుడికి ఇష్టమైన ప్రార్థన అయితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు అంటే భక్తుడు అంటాడు కదా, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరుని దగ్గరకు వచ్చేదారు. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఎందుకు దేవుడు ప్రార్థన ఆలకిస్తాడంటే చూడండి, ప్రార్థనకు జవాబు ఇవ్వాలి. హల్లెలూయా. ఎందుకు ప్రార్థన ఆలకిస్తాడు చెప్పండి? మనం మొరపెడితే ఆ మొరకు ఆయన జవాబు ఇవ్వాలి. ఆయన ఉద్దేశం ఒకటే, నా పిల్లలు ఏదైతే నన్ను అడుగుతారో వాటిని నేను వాళ్ళ జీవితంలో నేను చేయాలి. దేవుడికి స్తోత్రం చెప్తాను. వాళ్ళ జీవితంలో ఆ మేలు జరిగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 26వ అధ్యాయం 41వ వచనం చదవండి. మత్తయి సువార్త 26:41. ఏమంటాడు ఇక్కడ? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు ఆయన? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఒకటి నిలకడగా ప్రార్థన చేయాలి, రెండోది మెలుకుగా ప్రార్థన. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పాలి. చూడండి, ఒక చోట యేసు ప్రభువు వారి యొక్క శిష్యుడు అపోస్తలుడు పౌలు గారు ఆయన వాక్యం బోధిస్తున్నాడు. ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడు? కిటికీ మీద కూర్చున్నాడు. హల్లెలూయా. కిటికీ మీద కూర్చుని ఆ వాక్యం ఉండో మనిషి ఏం చేశాడు? నిద్రపోయాడు. నిద్రపోతే పడిపోయాడు కదా. పడిపోయి ఏమైపోయాడు? చనిపోయాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మళ్ళీ ఆయన వచ్చి ఇక్కడ మళ్ళీ ప్రార్థన చేస్తే తిరిగి వెళ్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందుకంటాడు చూడండి, మెలుకుగా ఉండాలి. మనం ఏ సమయంలో ఏది వస్తుంది మనకి తెలియదు. అందుకే ప్రభువు ఏమంటాడు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీర బలహీనమని పేతురుతో చెప్పాను. హల్లెలూయా. కానీ శరీర బలహీనంగా ఉన్నా నీ ఆత్మ సిద్ధంగా ఉంటుంది కనుక ఆత్మతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడు? సమరస్థితితో ప్రభు ఏమన్నాడు? నన్ను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. హల్లెలూయా. అందుకే ఒక్కోసారి శరీరం బలహీనంగా ఉన్నా మన ఆత్మలో ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. శరీరం చాలా సహకరించకపోవచ్చు, నీరసంగా ఉండొచ్చు, మోకరించి ప్రార్థన చేయాలంటే మోకరించలేకపోవచ్చు, కూర్చున్నా ప్రార్థన చేయొచ్చు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అనేది ఎలా చేసినా పర్లేదు. మోకాళ్ళ మీద ప్రార్థన చేయలేదు కాదు, కానీ నిలబడి ప్రార్థన చేయొచ్చు, కూర్చుని ప్రార్థన చేయొచ్చు. ఎలా చేసినా నువ్వు ఆత్మలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆత్మతో ఆయన ఆరాధించాలి. దేవుడికి స్తోత్రం చెప్తాను. అందుకని ఇక్కడ ఏమంటాడు? మెలుకు కలిగి మీరు ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మెలుకువైన ప్రార్థన కావాలి, నిలకడైన ప్రార్థన కావాలి. రెండోది మెలుకువైన ప్రార్థన మనకు కావాలి. దేవుడికి స్తోత్రం చెప్తాను. మనం ఎంతగా మెలుకు కలిగి మనం ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నట్టు వారు చెప్తున్నట్టు మాట ఏంటంటే చూడండి, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనం. మరొక 2 వాక్యాలు మనం చూద్దాం, తొందరగా చూడండి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనం. సంపూర్ణాత్మ నిశ్చయత గలవారే నిలకడగా ఉండవాలని ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుతున్నాడు.
చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో పోరాడు. హల్లెలూయా. ఒకటి నిలకడగల ప్రార్థన, ఒకటి వెలుగు గల ప్రార్థన, ఇంకోటి అంటే ప్రార్థనలో పోరాటం. దేవునికి స్తోత్రం చెప్తారు. పోరాడేవారు బైబిల్ గ్రంథంలో కనపడతారు. మనం మొదటిగా మనం చూస్తే ఆది కాండంలో ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరు? యాకోబు. ఏమన్నాడు? నన్ను దీవిస్తేనే కానీ నేను పోలేను. దేవునికి స్తోత్రం చెప్తాను. ప్రార్థనలోనే పోరాడుతున్నాడు. ఇంకొక యుద్ధం చేయి, కత్తి పట్టుకు యుద్ధం చేయట్లే. హల్లెలూయా. ఎక్కడ చెప్పండి, ప్రార్థనలోనే పోరాడుతున్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పాలు పట్టుకు విడిచిపెడతలేదు. అది విడిచిపెట్టలేనప్పుడు ఏమన్నాడు? నన్ను విడిచిపెట్టు, యాకోబుకు ఆరాధన సమయం అవుతుంది, తెల్లవారిపోతుంది, విడిచిపెట్టు అంటే విడవట్లేదు. అక్కడ గిజాయించుకోవడంలో ఏం జరిగిందంటే యాకోబు యొక్క తొడగుడు వసిలిపోయాడు. హల్లెలూయా. తొడలో ఉన్నట్టు ఎముక ఇరిగిపోయాడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. ఇప్పుడు యాకోబు నిలబడలేకపోతున్నారు, అయినా వదులుతలేదు. ఏమంటాడు? నన్ను దీవిస్తేనే కానీ నేను పోనీయను. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్తాను. చూడండి, ప్రార్థనలు ఏం చేస్తున్నాడు? ఆయన పోరాడుతున్నాడు. మనం పోరాడతామా? హల్లెలూయా. నిద్రతో పోరాడుతుంటాం, గురుపాట్లతో పోరాడుతుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక చూడండి, ఇక గురుపాట్లు భరించలేక ఏం చేస్తాం? మొత్తం లేచి ప్రార్థన చేద్దామని చెప్పి ముగించేస్తాడు. దేవుడికి స్తోత్రం. కానీ ఏం చేస్తాడు చెప్పండి? ప్రార్థన ఎలా ఉంది? పోరాటం. చూద్దాం, మాట చదివిద్దాం ఒకసారి. ఆది కాండము 32వ అధ్యాయంలో 26వ వచనం. ఆయన తెల్లవారుచినది కనుక నన్ను పోనమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోలేనని. ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినది గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. హల్లెలూయా. ఏం చేశాడు చెప్పండి? పోరాడి గెలిచాడంట. మన ప్రార్థనలో గెలాలి. మనం దేవునికి స్తోత్రం చెప్తాం. ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనలో మనము గెలాలి, పోరాడి. దేవునికి స్తోత్రం చెప్తాం. మనుషులతో పోరాడుతుంటారు. హల్లెలూయా. ఇంట్లో వాళ్ళతో పోరాడుతుంటారు, ఇంట్లో వాళ్ళతో పోరాడుతుంటారు. దేవునికి స్తోత్రం. ఎవరితో పోరాడాలి చెప్పండి? మన పోరాటం అంటాడు. చూడండి, ఈ లోక సంబంధించిన వాళ్ళతో కాదంట, ఆ అంధకార సంబంధించిన లోకనాథులతో. దేవునికి స్తోత్రం చెప్తాను. వాళ్ళతో మనం పోరాడాలి. అంతేకాకుండా మన యొక్క ఆశీర్వాదాలు సంపాదించాలంటే మన దేవుడితో కూడా పోరాడాలి. హల్లెలూయా. పోరాటం పెట్టి కాళ్ళు పట్టుకుని బతిమారి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలి. దేవుడు ఏం చేస్తాడు? యాకోబు ప్రార్థన ఆలకించాడు. దేవుడు పేరు మార్చేస్తాడంటే, ఇంకా నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అనే పేరుకి అర్థం ఏంటంటే పోరాడేవాడు, ప్రార్థించేవాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడండి, అందుకనే ఇక్కడ మనం చదివినట్టే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం కింద ఏమంటాడంటే, చూడండి, మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ దైవజనుడు ఏం చేస్తున్నాడంటే మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తాం. ప్రార్థనలో పోరాడాలి. దైవజనుడైనా లేక విశ్వాసులైనా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థనలో పోరాడాలి. దైవ సేవకుడు ఏం చేస్తాడు? ఏదైనా సమస్య ఇస్తారనుకోండి, దాని కొరకు ఏం చేస్తాడు? దేవుడి సన్నిధానంలో ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రభువా, ఇదిగో వాళ్ళకి సమస్య ఉంది, ఆ సమస్య నుంచి విడుదల చేయి ప్రభువా అని చెప్పి దైవజనుడు ఏం చేస్తాడు? మీ పక్షంగా ప్రార్థన చేస్తాడు. ఇశ్రాయేలు పక్షంగా సమయంలో దైవజనుడు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అయ్యా, మా కోసం ప్రార్థన చేయడం మానవద్దు అన్న వాళ్ళు అంటున్నారు. ఈయనేమంటాడంటే, ఇదిగో మీకోసం ప్రార్థన చేయడం మానితే అది నాకు పాపం అవుతుంది అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అందుకని ప్రార్థన చేయడం అనేది మానకూడదు. దేవుడికి స్తోత్రం చెప్తాం. ఒకటి ఏం చేయాలంటే మనము నిలకడగా ఉండాలి. హల్లెలూయా. మెలకువ కలిగి ఉండాలి. ప్రార్థనలో మనము పోరాడాలి. దేవుడికి స్తోత్రం. మనుషులతో కాదు కానీ చూడండి, దేవుడి దగ్గర ఆ సమస్యను బట్టి మనం పోరాడితే, ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితమైన జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్తాడు. అదే కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములోను సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములు ప్రభువును సంతోషపెట్టినాడు. ఆయన తగినట్లుగా నడుచుకున్న వాళ్ళని ఆనందంతో కూడిన
పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కనబరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధ సమాసంలో పాల్గొనకు మనలను ప్రాప్తులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించవలనని దేవుణ్ణి బ్రతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. అయ్యా, ఇదిగో నాకు అప్పగించిన సంఘం నిలకడగా ఉండాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి, ప్రతి విషయంలో మంచిగా ఉండాలి అని నేను మీ నిమిత్తము దేవుడు నేను బ్రతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే అపోస్తలుడు పౌలు గారు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఏం చేస్తున్నాడు? అక్కడ బ్రతిమాలుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాను. అందుచేత చూడండి, ఈ సంగతి వినినప్పటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక. హల్లెలూయా. మీ నిమిత్తం మేము ప్రార్థన చేయటము మానలేదు. మానక దేవుడి దగ్గర మేము బ్రతిమాలుకుంటున్నాం. దేవుడికి స్తోత్రం చెప్తాను. అయ్యా, సహాయం చేయండి ప్రభా. ఇదిగో ఆ కొలసీలో ఉన్న సంఘము ఆర్థిక సమస్యలు ఉంది, అనేకమైన బంధకాల్లో ఉంది ప్రభువా, కనుక కొలసీ సంఘాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా అని చెప్పి ఏం చేస్తున్నారంటే అక్కడ ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. కనుక ప్రార్థన అనేది మన జీవిత కాలంలో మనం చేసే ప్రార్థనను బట్టి దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలను దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేస్తే కార్యం జరగలేదని ఎక్కడ లేదు. ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి అద్భుతం చేస్తాడని రాయబడింది. హల్లెలూయా. కనుక మన ప్రార్థన ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి? నిలకడైన ప్రార్థన ఉండాలి. మనం ఏ సమయాల్లో మనం దేవుడికి ఇవ్వాలనుకున్నా ఆ సమయాన్ని దేవుడికి ఇస్తూ మనం నిలకడగా మనం ప్రార్థన చేస్తే, మనం మొరపెడితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మనం దేవుడి దగ్గర ఏం చేయాలంటే మనము బతిమాలుకోవాలి. ప్రభువులు ఏం చేయాలి చెప్పండి? బతిమాలుకోవాలి. దేవుడిని ఖచ్చితంగా మనము అడగాలి. మరొక మాట చూసి మనం ప్రార్థన చేయాలి. చూడండి, పేతురు రాసిన పత్రిక, పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. చూడండి, అయితే అన్నిటికీ అంతము సమీపమై ఉంది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయటకు మెలకువగా ఉండండి. హల్లెలూయా. అన్నిటికీ అంతము సమీపంగా ఉంది. దేవుడు రాకడ దగ్గరగా ఉంది. కనుక ఏం చేయమన్నాడు? మీరు స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి కలిగి ప్రార్థన చేయడానికి మీరు మెలకువగా ఉండండి. దేవుడికి స్తోత్రం చెప్తారు. ఎలా ఉండాలంటే మన ప్రార్థన మెలకువగా ఉండాలి. ప్రార్థన చేయడానికి మనం మెలకువగా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. అందుకే అన్నిటికీ అంతము సమీపిస్తుంది. మనకు తెలిసి చూడండి, అనేక యుద్ధాలు జరుగుతున్నాయి, లక్షల మంది చనిపోతున్నారు. హల్లెలూయా. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, లక్షల మంది చనిపోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారు. కోవిడ్ లో అనుకుంటారు మన అగ్ని ప్రమాదం జరిగింది, చాలా భయంకరంగా చనిపోయారు. మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, తర్వాత కేరళ వాళ్ళు ఉన్నారు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నట్టు వాళ్ళందరూ ఉన్నారు అక్కడ పనిచేసే వాళ్ళు. చాలా మంది బూడిదైపోయాయి. దేవుడికి స్తోత్రం చెప్తారు. అంతేకాదు యుద్ధాలు లక్షల మంది చనిపోతున్నారు. కనుక దేవుడు రాకడ ఏమవుతుంది చెప్పండి? సమీపం ఉంది. కనుక మనం ఏం చేయమంటున్నాడు? మీరు మంచి బుద్ధి కలిగిన వారే ప్రార్థన చేయడానికి మెలకువగా ఉండండి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో మనం మెలకువ కలిగి మనం ప్రార్థన చేయాలి. ఏ దినం ఏది సంభవిస్తుందో మనకి తెలియదు. కనుక మన విశ్వాస జీవితం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే మెలకువ కలిగి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. రోమపత్రిక 12:12 ఏమంటాడంటే, రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో అంటాడైనా, చూడండి, నిరీక్షణ గలవారి సంతోషించి శ్రమయందు ఓర్పు గలవారి ప్రార్థన పట్టుదల కలిగి ఉండండి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? పట్టుదల ప్రార్థన కావాలి. మనం ఏదో ఖర్చు చేసేసిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మనకి అనుకున్నది ఇవ్వలేదు అనుకోండి, ఇంకా ప్రార్థన చేయడం మానేయకూడదు. హల్లెలూయా. ఏం చేయమని చెప్పండి? మానేయకూడదు. పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఇసుకుపోకుండా ప్రార్థన చేయాలి. ఆ మాట యేసుప్రభువు శిష్యులు చెప్పారు. ఒకవేళ ఆవిడ ఇసుకుపోతుందేమో, హల్లెలూయా, ప్రార్థన ప్రార్థన అంటే నేను చెప్పి ఇసుకుపోతున్నట్టున్నారు. మీరు కూడా ఇసుకుపోరు కదా. శనివారం ప్రార్థన అంటే ఎవరు రాట్లే. దేవుడికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. పోయిన శనివారం ప్రార్థనకి ఎవరు రాలేదు. దేవుడికి స్తోత్రం చెప్తారు. అంటే ఏమైపోతుంది అంటే చలారిపోతున్నారు, మంటలేదు. దీనికి స్తోత్రం చెప్తారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు అంటే నిరీక్షణ గలవారు సంతోషించు
శ్రమయందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ప్రార్థన చేయడానికి ఒక పట్టుదల కావాలి. నేను ఖచ్చితంగా ఉదయం 5 గంటలకు లేస్తాను, అదే 3 గంటలు లేస్తానని ఒక పట్టుదల కలిగి ప్రార్థన చేయడానికి ఏం చేయాలి చెప్పండి? పట్టుదల లేసి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్కసారి మరలా ప్రార్థన చేయడానికి ప్రేరేపిస్తుంటాడు. అలాంటప్పుడు కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. పట్టుదల కలిగి ఉండాలి. ఎవరిని ఏదో అన్నారంటే వాళ్ళతో నేను మాట్లాడడం ఏం చేస్తాను? పట్టుదలతో మాట్లాడడం అనేస్తారు. నన్ను అంటారా అని చెప్పి ఏం చేస్తాను చెప్పండి? మాట్లాడడం అనేస్తారు. ఇప్పుడు దేవుడితో కూడా చాలా మంది పట్టుదలతో మాట్లాడలేదు మాట. ప్రార్థన అనేది ఏంటి చెప్పండి? మనం మాట్లాడడం. వాక్యం వింటున్నా, వాక్యం చదువుతున్నా, లేదా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. దేవుడు మాటలు ఎంత తింటామో మన మాటలు కూడా దేవుడు అంతగా అయినా వింటాడు. అందుకే పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే, నిరీక్ష గలవారే, సంతోషిస్తూ శ్రమయందు ఓర్పు గలవారే, ప్రార్థన ఎందు పట్టుదల కలిగి దేవునికి స్తోత్రం చెప్తారు. ఏం కలిగి ఉంటారు? మనము ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉంటారు. నేను దీవిస్తేనే కానీ విడిచిపెట్టను, హల్లెలూయా, నేను ఆశీర్వదిస్తేనే కానీ విడిచిపెట్టను. అన్న ఏం చేసింది చెప్పండి? వెళ్ళింది, ఏడ్చింది, కన్నీళ్ళు కాచింది. ఇప్పుడు నన్ను దీవిస్తేనే కానీ, లేకపోతే నన్ను కానీ ఈ విధంగా దర్శించి నా కుమారుడు ఇస్తేనే కానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళనుంది. హల్లెలూయా. అంతకుముందు ఆ జీవితంలో పట్టుదల లేదు. అంతకుముందు అనేక సార్లు ఆ ప్రాంతానికి వచ్చింది, అక్కడ బళ్ళు అర్పించారు, అక్కడ ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోయారు తప్ప పట్టుదల లేదు. కానీ అక్కడ పట్టుదలతో ప్రార్థన చేసిన సమయంలో అద్భుతమైన కార్యం దేవుడు జరిగించాడు. దేవుడికి స్తోత్రం అని చెప్పారు. మనం పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. అందుకే యేసుప్రభువు ఇసుకుపోక నిత్యము వాళ్ళు ప్రార్థించాలని ఒక ఉపమానం చెప్పాడు 18వ అధ్యాయంలో లూకాసు వార్తలో. ఇంటికాడ చదువు. దేవుడికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. ఇసుకగా నిత్యము ప్రార్థన చేయాలి. అంటే వాళ్ళ శిష్యులు ఏం చేస్తున్నారంటే ఇసుకుపోతుందని అర్థం అక్కడ. హల్లెలూయా. ఆ శిష్యులతో చెప్తున్నారు, అక్కడ ఉన్నట్టు వారితో చెప్తున్నాడు, ఉపమానం చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళు ఇసుకుపోతున్నారు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పారు. కొంతమందికి పాటలు అంటే ఇసుకుండదు, వాక్యం కూడా ఇసుకుండదు, ప్రార్థన అంటే ఇసుకుపోతుంది. మొదలెట్టిందా ఇంక ప్రార్థన అవ్వదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏమనుకుంటారు చెప్పండి? ఏమనుకుంటారు అంటే అర్థం ఏంటి? ప్రార్థన తీసుకుపోతున్నారు. దేవుడికి స్తోత్రం. అంటే కొంతమంది చేసే ప్రార్థన కూడా ఏం చేస్తారంటే సమయానుకూలంగా ప్రార్థన చేయాలి. అక్కడున్న సమయాన్ని బట్టి కూడా అనుకూలంగా ప్రార్థన చేయాలి. చేసే సమయంలో ఎక్కువ ప్రార్థన చేయాలి, కొన్ని సమయాలు తక్కువ ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం చెప్పాలి. కనుక యేసు ప్రభువు అందుకు ఒక ఉపమానం చెప్పాడు, ఇసుకుపోకుండా ప్రార్థన చేయాలి. అన్యాయస్తుడే కానీ న్యాయం చేశాడు. మరి నేను అన్యాయస్తుడు కాదు కదా, నన్ను గురించి దివారాత్రులు మొరపెట్టే వారికి త్వరగా న్యాయం చేస్తాను కదా, అని మీరు నాకు మొరపెట్టండి అంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. దేవుడికి మనం మొరపెట్టేవారుగా ప్రార్థించేవారుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్తాము. ఇసుకుపోక మనం ప్రార్థన చేయాలి. పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్తాము. ఇంకొక వాక్యం చూద్దాం చూడండి. 6వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. చూడండి, ఆత్మ వలన ప్రతి సమయము ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేసి ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేసి మెలుగుగా ఉంది. ఒకటి ప్రార్థన విజ్ఞాపన చేయడం, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయడానికి మెలుగుగా ఉండండి. పూర్ణమైన పట్టుదల కావాలి. పట్టుదల ఇంకా నన్ను దీవితేగా నేను విడిచిపెట్టను. హల్లెలూయా. యాకోబు గారిలాగా అయిపోను. పట్టుదల ప్రార్థనలో ఉన్నాం అనుకోండి, ఆ ప్రార్థనకి జవాబు వచ్చేదాకా దేవుడి దగ్గర విజ్ఞాపన చేయాలి మనం. హల్లెలూయా. అయ్యా నన్ను దీవిస్తే, నా ప్రార్థన విన్నామని జవాబు వస్తేనే కానీ ప్రార్థన మాననాలి. హల్లెలూయా. అలా ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అలా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థనకు దేవుడి జవాబు. పూర్ణమైన పట్టుదల. హల్లెలూయా. ఇంకా పూర్ణం అంటే అర్థం ఏంటంటే ఇంకా మధ్యలో ఇంకేముండదు ఇంకా. హల్లెలూయా. ఊర్లో పూర్ణం ఎలా ఉంటుందో చెప్పండి. మధ్యలో గాలి ఉంటుందా, గ్యాస్ ఉంటుందా?
ఏముండదు. హల్లెలూయా. కనుక పూర్ణమైన పట్టుదల, మధ్యలో ఏముండకూడదు, అలా అనుమానం రాకూడదు, అల్పవిశ్వాసం రాకూడదు. నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు వింటాడా అని మనం అనుకోకూడదు. దేవుడికి స్తోత్రం చెప్తాను. నేను పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాను, ఖచ్చితంగా నా ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడికి స్తోత్రం చెప్తాను. అటువంటి పట్టుదలతో ప్రార్థన చేస్తే అసలు మన ప్రార్థనకి జవాబు ఎందుకు దేవుడు. హల్లెలూయా. తనను గురించి దివారాత్రులు మొరపెడుతున్నప్పుడు దేవుడు అంటే వారి ప్రార్థన ఆలకిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే నాకు మొరపెట్టుకుని నేను ఉత్తరం పెట్టు, నువ్వు గ్రహింపలేని సంగతులు, గొప్ప సంగతులు, గౌరవమైన సంగతులు నీకు తెలియజేస్తాను. దేవుడికి స్తోత్రం చెప్పాలి. దావీదు గారు ఏమంటే ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరుల దగ్గరకు వస్తున్నారు అంటే అర్థం ఏంటి? దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు. మన పట్టుదలతో, పూర్వమైన పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు వెంటనే దేవుడు జవాబు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఆలకించాడంటే జవాబు ఇచ్చాడు నాకు. ఆ తిమ్మయ్య కుమారుడు భర్తమయ్య ఏం చేస్తున్నాడు? గుడ్డువాడు భిక్షం అడుగుతున్నాడు. ఆ మార్గంలో ఎవరు వస్తున్నారంటే అక్కడ యేసు ప్రభువు వారు వస్తున్నారు. యేసు ప్రభువు వారు వస్తున్నాడని చెప్పి ఆయన కేకలేయడం మొదలు పెట్టాడు. ఏమంటాడు? దావీదు కుమారుడు యేసు నన్ను కనికరించని కేకలేస్తుంటే తక్కువ అందరూ అంటారు ఊరుకోవయ్యా, ఊరుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. మన విశ్వాసంతో మంచిగా ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, పక్కన ఏమంటారు? నేను ఒక్కరో బతి చేస్తున్నావా, పక్కన బతి చేయట్లేదా, నువ్వు ఎప్పుడు దేవుడు 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 అంటావేంటి, అదన దేవరత్న దేవుడు 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 అంటావేంటి అంటారు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. అప్పుడు ఏమన్నా చెప్పండి, అలా అనుకున్న అరికే గట్టిగా కేకలేయాలి. మనం ఈ గుడ్డు ఏం చేశాడు? దావీదు కుమారుడు యేసు నన్ను కనికరించని బిగ్గరగా కేకలేసాడంట. యేసు ప్రభు అక్కడ నిలిచిపోయి ఆగిపోయి ముందు అర్జెంటుగా తీసిరన్నారు. హల్లెలూయా. నువ్వు ధైర్యం తెచ్చుకోవే, యేసు ప్రభు నేను పిలుస్తున్నా అనగానే ఆ పట్టు పక్కన పారేశాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేను ఏం చేయాలి నీకంటే నాకు చూపి అన్నాడు. హల్లెలూయా. ఏం కావాలన్నాడు? చూపు కావాలన్నాడు. అంతైతే నన్ను వెంబడించి అన్నాడు. ఆయన వెంబడించిన దోవలలో సూపు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పట్టుదలతో ప్రార్థన చేస్తే అద్భుతమైన కార్యం ఆ క్షణంలో దేవుడు చేస్తాడు. అంటే విశ్వాసంతో మనం అడగాలి, పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన నిలకడగా ఉండాలి. శోధనలో ప్రవేశించుకున్న మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. మాట వెనుకడలో దీవించబడును గాక. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోదరుడు మహోన్నతుడు యేసయ్య వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభువా ఇక వాక్యం ద్వారా కొన్ని విషయాలు